చేయకూడదు. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ నల్లగొండి వీటితో కేక్ ఎలా చేస్తుంది మస్తు బుబ్బుదా ఆమె ఎప్పుడు యాందిరయ్యా యాం చేస్తున్నా ఇది నా కష్టాజీతం. అయ్యో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హలో ఈరోజు స్నేహితుడు చెప్పేది వెల్కమ్ అనే చెప్పని ఓకే 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 అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చే వీడియో హలో నేను చేసేది ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే నేను చాక్లెట్ కేక్ చేయబోతున్నాను. ఏం చేస్తున్నావు? ఇది అట్లా ఏం లేదా? ఓరియోతో చాక్లెట్ కేక్ చేయబోతుందంట. ఇది చూసాను మసబొగ్గులాగా నల్లగా ఉండి వీటితో కేక్ ఎలా చేస్తుంది మస్తు బుబ్బుదా ఈ మా మమ్మీ అంతేనండి. ఇప్పుడే మనం ఓరియో తెచ్చుకున్నప్పుడల్లా ఏంటి ఆ మసిబొగ్గులు తింటున్నావా అంటే యాక్చువల్గా ఈ మసిబొగ్గులు కాదండి, ఈ ఓరియోలు. ఓకే, మీరేం ఫీల్ అవ్వద్దు. ఓరియో ప్రియులు అంట, ఫీల్ అవ్వద్దు. సరే ఓకే. సో ఈరోజు వీడియో వచ్చి చాక్లెట్ కేక్ చేస్తుందంట మా చెల్లి. ఓరియోస్ కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, ఏంటంటే మమ్మీ హెల్ప్ తీసుకోకుండా చేయాలి నువ్వు. అదే వచ్చా? వచ్చినాడు మేడం. సో మమ్మీ నువ్వు హెల్ప్ చేయకూడదు, ఎట్లా చేయాలో చెప్పకూడదు. ఆ పిల్ల ఎలా చేయాలో చూసుకుంది. ఆ పిల్ల అడిగితే అస్సలు చెప్పొద్దు. ఏరా? డోంట్ అండర్ ఎస్టిమేట్. ఏంటి సార్ అది? డోంట్ అండర్ ఎస్టిమేట్. ఇప్పుడు ఏం చేయాలి? బిస్కెట్లు హలో 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 ఆగండి, మీరు ఏం చేస్తున్నారు అసలు? ఇవి ఏంటి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని అరుస్తుందా? సరే చెయ్యి, ఎట్లా చేస్తా? సరే చెయ్యండి. అట్లీస్ట్ కొంచెం ఇక్కడ చూసి కావాల్సిన పదార్థాలు ఏందో చెప్తే. ఫస్ట్ 3 ప్యాకెట్లు ఓరియోలు, అంటే మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. ఓరియో, పాలు, ఇంకా హలో హలో ఒక్క నిమిషం ఆగుతారా? ఈ వీడియోలో నువ్వే చేసేదైనా కొంచెం మమ్మీని కూడా చూపివా? మమ్మీ వెనక దాంకొని ఉంది. ఓకే ఇప్పుడు చెప్పు. ఓరియోలు, పాలు ప్యాకెట్, పాలు. అరే నువ్వు ఎట్లున్నావు తెలుసా? రెస్టారెంట్కి వెళ్ళాక అడుగుతాం, ఆర్డర్ చేసినప్పుడు ఏమున్నాయి అబ్బాయి అని చెప్పానంటే వరుసగా లిస్ట్ చెప్తారు చూడు. చెప్తున్నాను నాగండి. ఓరియో మీరు 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎన్నైనా తీసుకోవచ్చు. పాలు అండ్ ఇంకా బేకింగ్ పౌడరు, ఇంకా చక్కెర. ఇప్పుడైతే మూడు తీసుకుందండి బిస్కెట్ ప్యాకెట్స్. ఇప్పుడు ఏం చేద్దాం చూస్తాం. ఏది చేయాలో చెప్పురా నాయన. నుంచి చించేస్తాను, చెప్పు. ఏమనుకోవద్దు. సరే చెప్పు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఓరియో చించుకోవాలి. అమ్మ ఇచ్చినట్లేదు, ఏమనుకోవద్దు. అరే కరెక్ట్గా చెప్పరా? ఫస్ట్ చించుకోండి ఓరియోలు. ఫస్ట్ అయితే ఏం చేయాలి మనం చెప్పు. ఫస్ట్ అయితే ఓరియోని చించేసి బిస్కెట్స్ బయటకు తీసేయాలి. మిక్సర్ వేసేస్తున్నా. ఫస్ట్ అయితే అంటే ప్లేట్ వేస్ట్ అయిపోద్దండి, మళ్ళీ కడగాల్సి వస్తుంది. ప్లేట్ బిస్కెట్స్ 3 ప్యాకెట్లు చించేసింది. ఇవైతే మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. అమ్ము ఇప్పుడే కదా నా వీడియో అని చెప్పి పోజ్ కొట్టావు. చెప్పకొద్దా? మమ్మీ నువ్వు హెల్ప్ చేయకూడదు. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ మూతేలే. ఇప్పుడు మూత పెట్టి చూపించు. మూతది బిస్కెట్ చూపించు. ఇప్పుడు మిక్సీ పట్టాలి. అంటే అలవాట్లో పొరపాటు అయిపోయింది, ఏమనుకోవద్దు. పొరపాట్ల అలవాటు. ఏం చెప్పావురా? అలవాట్లో పొరపాటేమా? ఆమె ఎప్పుడు చేయదు కదా. సరే వంటలన్నీ చేస్తాను. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ చేసుకుందాం. అమ్మో మిక్సీ పట్టావు కదా, చూపించు. మిక్సీ అయితే పట్టేసిందండి, చూడండి మెత్తగా పట్టింది. పౌడర్ నీళ్ళు వేసుకోవద్దు మిక్సీ వేసేటప్పుడు, ఎందుకంటే పాలు పోస్తాం కాబట్టి. ఇంకా పాలు పోయలేదు, మిక్సీ పట్టింది. మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్, సపరేట్ బౌల్లో పాలు పోసి బేకింగ్ సోడా పోసి
కలిపేయాలన్నమాట. బేకింగ్ సోడా వేసుకోవాలిరా, పొయ్యరు. సరే వేసుకోవాలి. ఇప్పుడు దీని ప్లేట్లో పెట్టాలా? ఆహా, గిన్నెలో. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో పట్టాం కదా, అది బౌల్లో పోసుకుందాం. ఆ పౌడర్ అంతా ఓరియో బిస్కెట్లు మెత్తగా మిక్సీ పట్టిందండి, అదంతా గిన్నెలో పోసుకుంది. మన దగ్గర అయితే అవన్ లేదు కదా, నేను బిస్కెట్స్ కూడా స్టవ్ మీద కుక్కర్ పెట్టి చేశాను, అలాగే చేస్తుంది ఇప్పుడు. మమ్మీ ఒక పని చేయండి అయితే, అమ్ము చేస్తూ ఉంటుంది, చేసేది నువ్వు చెప్పు, కానీ ఎలా చేయాలో చెప్పొద్దు. అంటే అమ్ములకు ఎలా చేయాలో చెప్పొద్దు. ఆ పిల్ల చేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది ఏంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయ. ఆ పిల్ల కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లే. తర్వాత ఏం చేయాలి? దీని తర్వాత పాలు పోసుకోవాలి. దేంట్లో? ఈ పౌడర్లో పాలు పోయాలా, మిక్సీలో జార్లో పోయాలా? ఇందులోనే. దీంట్లో పోసుకో. ఎన్ని పాలు పోసుకోవాలి? ఎన్ని పాలా అంటే అది తెలియదు సార్. అది కేక్ మిక్చర్ వచ్చేలాగా కొంచెం థిక్ పేస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు పాలు పోసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం కాసిన పాలు అవి కొంచెం కొంచెం పోసి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసి గట్టిగా వచ్చేలా కలుపుతుంది. పాపకి చెప్పని రావట్లా, నేను చెప్తున్నాను. మమ్మీ కొంచెం వీడియో తీసి తీసి సీనియారిటీ అయిపోయి చెప్తుంది. అంటే అర్థమయ్యేటట్టు చెప్తున్నా అండి. అర్థమైంది. సరిపోదమ్ము, కొంచెం కావాలా? ఎస్. అరే అది మరీ లిక్విడ్ అయిపోయేలా ఉందిరా. లేదురా, అవ్వలేదు. అది బాగా వచ్చిద్దో బాగా రాదో మొత్తానికి మీరు చూడండి, నేను చూస్తాను. మమ్మీ నీ డౌట్ కదా, వస్తుందా బాగా రాదా వస్తుందా అని. ఏమో సార్, ఏం చేద్దాం. బాగా వస్తుందో బాగా అరే నీకన్నా నమ్మకం లేదారా? నాకు ఉంది సార్, ఎందుకంటే నేను కదా ఉండేది. ఉండేది కదా చేసి రెండు ఒకటి. మమ్మీ జోకులు వేస్తుంది. దోగలు కదా పంచులు వేస్తుంది. సరే అక్క, కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? చూపి, పైకి చూపి. ఇది చాక్లెట్ క్రీమ్ ఉన్నట్టుంది. మొత్తం ఇప్పుడు కలిపి పెడుతున్నావా నోట్లో? ఇప్పుడు కేకు ఇదో ఈ థిక్నెస్ సరిపోద్ది కదా. చాలు. ఇప్పుడు కేక్ ఉబ్బడానికి బేకింగ్ పౌడర్ పోసుకోవాలి. బేకింగ్ వేసుకోవాలి. సోడా, వంట సోడా. బేకింగ్ సోడా, అదే సోడా. బేకింగ్ పౌడర్ కాబట్టి మనం కొంచెం వేసుకుందాం, మళ్ళీ ఎక్కువ ఉబ్బిపోద్ది. సోడా ఇప్పుడు బాగా కలిపేసి ఇప్పుడు కలిపేసుకోవాలి. తర్వాత ఇది వండుతుంటే నేను ఒక షెఫ్ లెక్క, మీకు తెలుసా అసలు? సర్లే, ఇప్పుడు అది వచ్చిన తర్వాత షెఫ్ తెలుసుద్ది. మమ్మీ పాప మా పిల్ల కాన్ఫిడెన్స్ ని చంపేస్తున్నావు. సరే. తర్వాత ఏం చేయాలి? ఏ పరిస్థితి ఇంట్లో నువ్వు కానీ రా నాయన. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ కానీ రా నాయన, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు దీని మీద నూనె అప్లై చేసుకొని దీన్ని పోసుకోవాలి. నూనె ఎందుకు అప్లై చేయాలి? కింద మాడిపోకుండా ఉండడానికి అండ్ ఈజీగా రావడానికి, Yes. కేక్ కట్ చేసుకునేటప్పుడు. ఒక స్పూను ఆయిల్ పోసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం అప్లై చేద్దాం. హ్యాండ్ వాష్ చేసుకున్నావరా? చేసుకున్నా బ్రో. ఇప్పుడు ఈ మిక్చర్ని ఇట్లా పోసేసుకుందాం. మొత్తం నీట్గా పోసేసి సర్దేసుకోవడం. అదిగోండి. పైన ఎయిర్ బబుల్స్ రాకున్నాను. ఇప్పుడైతే మనము లావుగా ఉండేది ప్రెషర్ కుక్కర్. బేక్ చేసుకుందాం. ఏ గిన్నె కొంచెం మందంగా ఉండేది పెట్టి వేడి చేసుకున్నాం. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి వేడి కాలింది. ఇది ముందుగా హీట్ చేసి పెట్టింది. కొంచెం వాటర్ పోసుకోవాలా? ఇది స్టాండ్ హాట్ థింగ్స్ అని పెట్టుకోవడానికి అందరి ఇంట్లో ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని పెట్టుకుందాం దీని లోపల. ఇట్లా పెడతా కాలుద్దు. మధ్యలోకి పెట్టబల్లే, అది మమ్మీ పెడుతుందిలే. ఇటు వచ్చే పెడతాను. అంటే హెల్ప్ చేయొద్దని చెప్పి కాల్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఇదిగోండి, ఒక గ్లాస్ అయితే వాటర్ పోసి తెల్లబెట్టింది. గిన్నె మందం గిన్నె తీసుకోవాలి. దాంట్లో స్టాండ్ పెట్టుకొని నీళ్ళు తెల్లిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇదంతా బౌల్లో వేసింది. ఇప్పుడు దీన్ని దాంట్లో పెట్టుకున్నాము.
జాగ్రత్త. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము. అలా ఎంతసేపు పడుతుంది కుక్ అవడానికి అప్రాక్సిమేట్గా? ఒక 10 నిమిషాలు. మమ్మీ నిన్ను అడగలే, నేను అమ్ముల్ని అడిగాను. 10 minutes. ఇద్దరు చెప్పింది ఒకటే ఆన్సర్. మమ్మీ చెప్పిందని చెప్పావు కదా. Yes. కాదండి కాదు. ఓకే, ఇది ఒక 10 minutes తర్వాత వచ్చి చూద్దాము. టెస్ట్ చేయడానికి ఏదో చేస్తారు కదా, ఏంది అది? స్టిక్ దాని లోపలికి టూత్ పిక్. అప్పుడు అది దీనికి అంటుకోకూడదు. అది ఎట్లా కూర్చున్నామో అట్లనే బయటికి రావాలి. అప్పుడు కేక్ అయినట్టు. ఎస్. ఎందుకు నవ్వుతున్నావు? కొంచెం షై కదా మనకు. ఏంటి మమ్మీ ఎవడీడు? షై అంట పాప. ఓకే, మనం 10 minutes అయ్యాక వచ్చి చూద్దాం. ఇప్పుడైతే మన కేక్ రెడీ అయింది. యాక్చువల్గా 10 నిమిషాలు పడుతుంది అనుకున్నాము, కానీ 5 నిమిషాలు 6 నిమిషాలు పట్టింది. ఎందుకంటే ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి. రుచి చూడు. ఆల్రెడీ గుచ్చున్నారు ఇల్లు. చూడండి, మధ్యలో ఒకసారి బాగా చూపిరా స్పూన్. అంటుకోలేదు. అరే అరే, సో అయిపోయిందా? ఇంకైతే ఆపేసేయండి. అయితే నేను తీసి పక్కన పెడతాను. ఇప్పుడు కేక్ కట్ చేసి రివర్స్ తిప్పొద్దా? రివర్స్ తిప్పితే కేక్ బాగా వచ్చిందో లేదో తెలుస్తుంది. అప్పుడు మనకి తెలుస్తుంది మమ్మీ లేకుండా మనం బాగా చేసినామా. సరే, నువ్వు విన్నాయావా మమ్మీ విన్నావద్దా? మమ్మీ నువ్వేమంటావు? అమ్ములో కేక్ బాగా వచ్చిందంటావా? తిని చూస్తే అప్పుడు చెప్తా. అంటే ఏమనుకుంటున్నావు? బాగానే వచ్చిందని అనిపిస్తుంది చూసేదానికి. చూడండి ఎంత బాగుందో. నువ్వు ఇందాకే కదా అమ్ములు బాగా చేయలేదు అన్నావు. మా పాప కొన్ని వంటలు బాగా చేస్తుంది. ఇలాగా చేయననే చూడండి ఎంత మాట అనేసిందో. ఇప్పుడు ఇలా ఎక్స్పెరిమెంట్ కొన్ని డౌట్. ఇప్పుడు చలార్చి పెట్టాలా లేకపోతే వేడి మీదేనా? నెట్టైనా కొసలు కొంచెం కట్ చేసి రివర్స్ తిప్పేయచ్చు. కట్ చేద్దాం. అసలు కట్ చేయవలేదండి, వాళ్ళు లేచిపోయింది ఆడు. ఏది? మీ ఒరే, కేక్ కట్ చేసి ఇస్తున్నావురా? ఎస్. ఇంకా బౌల్ వేసేసి. ఇది చూడడానికి మాడిపినట్టు ఉంది తెలుసా? లేదు, ఉండడం అంతే. ఆ కలర్ అంతే, కానీ అట్లా అనిపిస్తుంది. నేను ప్లేట్లో పెడతాటి. మమ్మీ తిప్పు. రెడీ 1 2 3. అమ్ములు చేసిన కేక్ ఎలా వస్తుందో చూద్దాం. నీకు కావట్లేదా? అలా కొట్టద్దు, ఆగండి. రాదా? అరే వచ్చింది నిజంగానే. కానీ ఎందుకు ఆ డబ్బా షేప్ వచ్చింది? డబ్బా పెట్టా కాబట్టి డబ్బా షేప్ వచ్చింది. వచ్చింది కేక్. బయటకు వెళ్దానండి, బయట కట్ చేయండి, బాగా అనిపిస్తుంది. ఎస్, నా పుట్టినరోజు. అరే అబద్ధాలు చెప్పకూడదురా. కేక్ చేసినాం కదండి, పుట్టినరోజు. Let's go. మన కేక్ అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్ గా బాగా చేశారు మా చెల్లమ్మ. కేక్ సూపర్గా వచ్చిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్గా వచ్చిందండి. నేనైతే చాలా డౌట్ పడ్డాను వస్తుందో రాదని. అమ్ములు గెలిచిందో. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఇది నా కష్టాల జీవితం. అయ్యో, ఇప్పుడు మనం మీరైతే చాక్లెట్ ని మెల్ట్ చేసుకుని దీని మీద డెకరేషన్ అవన్నీ చేసుకోవచ్చు. బర్త్డే రోజు కూడా మీరు ఇట్లా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లోనే. కొన్ని ఓరియాలు ఎక్కువ వేసుకుంటే పెద్దది వస్తుంది. కొంచెం పెద్ద సైజ్ వస్తుంది. ఇది ట్రై కాబట్టి నేను అంత ఎక్కువ ఓరియో లేదు, మళ్ళీ బాగాలేదు తెలిసింది. అంతే, ఇప్పుడు కట్ చేద్దాం. చేయండి చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ బర్త్డేనా? కేక్ తిను తిను. తినేదా? ఎలా ఉంది? వావ్. మమ్మీకి కూడా కొంచెం. ఉంది. చక్కెర ఇంగ్రీడియంట్ అని చెప్పావు, చక్కెర లేదే. కొంతమందికి టీ కావాలంటే వేసుకోవచ్చు. చక్కెర అవసరం లేదండి, ఈ టీపే సరిపోద్ది. చక్కెర వేస్తే మరి టీగా ఉంటుంది. చాలా బాగుంది కేకు, చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓకే, మమ్మీ 100 points ఇచ్చేసినట్టేనా? మమ్మీ చెప్పాలి ఏమ్మా. ఏ అమ్ములు ఎప్పుడైనా మీరు కామెంట్ చేయండి కింద ఏమనంటే రిషితా షెఫ్. ఓకే, ఇంకా అట్లీస్ట్ బాయ్ చెప్పేసి అయితే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా మా పాప వంటలు నచ్చితే కావాలంటే తప్పకుండా చెప్పండి, మా పాప చేత చూపిస్తాను. అండి బాయ్. అమ్ము కొంచెం కామెడీగా చేసిన వంటలు బాగా చేస్తుంది. మమ్మీ అలా కామెడీగా అన్న కూడా అరే అరే మరీ ఎక్కువైపోతుంది, పిల్లకి పొగడకూడదు. అంటే నా పేరు ముందు షెఫ్ అని పెట్టండి ఇప్పటి నుంచి. షెఫ్ రీషిత. చాలు చాలులే బాయ్. బాయ్.